నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాకి పెద్ద పస లేదనిపిస్తుంది. ఖచ్చితంగా సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయాల్సిందే. ఎందుకంటే సినిమాకి ఈపాటికే సాంగ్స్ రిలీజ్ చేశారు. చిక్రీ చిక్రీ సాంగు, రైరే రారా సాంగు, ఆ తర్వాత హల్లల్లో అనే ఒక సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా సినిమా పైన హైప్ అయితే రావట్లేదు. దానికి మీకు ఒక నిదర్శనం ఏంటంటే ఓవర్సీస్లో జరుగుతున్న బుకింగ్సే దానికి పెద్ద నిదర్శనం. రీసెంట్గా బాలీవుడ్లో అంటే నార్త్లో కూడా సినిమాకి బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. అస్సలు బుకింగ్స్ అనేవి జరగట్లేదు. ఓవర్సీస్లో చూసుకుంటే ఇప్పటికంటే బుకింగ్స్ ఓపెన్ చేసి 20 రోజులు అవుతుంది, 20 రోజులు పైనే అవుతుంది. బుకింగ్స్ మాత్రం ఇంకా $500,000 మార్కు దగ్గరే ఉంది. అంటే $4.5 లక్షల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇంకో $500,000 కంప్లీట్ అవ్వాలంటే ఇంకో $50,000 అయితే కలెక్ట్ చేయాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఒక స్టార్ హీరో సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ఇంకా $500,000 అంటే సినిమా రిలీజ్కి జస్ట్ వారం మాత్రమే టైం ఉంది. ఇప్పటికి కూడా ఇంకా $500,000ని ఇంకా కంప్లీట్ చేయలేదంటే సినిమా పైన ఉన్న హైప్ ఏంటో, సినిమాకున్న క్రేజ్ ఏంటో, ఆ హీరో యొక్క స్టార్డమ్ ఏంటో మనం గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే RRR సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా అటర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఆయన సోలోగా రిలీజ్ చేసిన గేమ్ చేంజర్ సినిమా అయితే ఇక దాని గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే. అది ఏ రేంజ్లో డిజాస్టర్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినిమాకి కలెక్షన్లు లేక డే 1 ఒక భారీ ఫేక్ పోస్టర్ అయితే వేశారు. సినిమాకి 80 కోట్ల కలెక్షన్లు వస్తే దానికి 100 కలిపి 100కు పైగానే 186 కోట్ల ఫేక్ పోస్టర్ అయితే దించారు. విమర్శలు అయితే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీనే అనుమానపడే రేంజ్ ఫేక్ పోస్టర్ అయితే దించారు. బాహుబలి తర్వాత పుష్ప, సలార్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్ని కూడా డౌట్ పడే రేంజ్లో అయితే ఫేక్ పోస్టర్ అయితే దించారు. దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. దాని గురించి ఆ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో శిరీష్ రెడ్డి తర్వాత దిల్ రాజు ఇలాంటి వాళ్ళైతే చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు కూడా. అది మనం ఆల్రెడీ చూసాం. అలాంటి ఒక అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్ అది. దాని తర్వాత వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి ఈ సినిమా పైన హైప్ లేదు. దానికి తోడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది బుచ్చిబాబు సనా. ఆయన తీసింది ఒక సినిమా, అది కూడా నిబ్బా నిబ్బి స్టోరీ. అసలు ఆ ఉప్పెన సినిమా ఎందుకు హిట్ అయిందో నేను మళ్ళీ చెప్తున్నాను, కానీ ఎందుకు హిట్ అయిందో నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలు అది హిట్ అయ్యే రేంజ్ సినిమా కాదు. కేవలం సాంగ్స్ బాగుండడం, తర్వాత ఒక నిబ్బా నిబ్బి స్టోరీ కావడం, దాంతో యూత్ని బాగా అట్రాక్ట్ చేయడం, అంటే ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో చేశారనమాట. ఆ ఒక సాంగ్ ఉంది కదా, నీకన్నా నీలి సముద్రం అనే సాంగ్ని బాగా వైరల్ చేసి బాగా హైప్ అయితే తీసుకొచ్చారు. ఆడియన్స్ని థియేటర్ వరకు రప్పించగలిగారు. దానివల్ల సినిమా సక్సెస్ అయింది తప్ప సినిమా ఆ రేంజ్ హిట్ అయ్యేంత కంటెంట్ అయితే సినిమాలో లేదు. సో అది కాక ఆయనకి ఇది రెండో సినిమానే. అంటే రెండో సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అయితే దక్కింది ఆయనకి. మరి సుకుమార్ రికమెండేషనో లేదంటే కథలో ఏమన్నా కొత్తదనం ఏమన్నా కనిపించిందేమో రామ్ చరణ్కి తెలియదు. కానీ మొత్తానికి రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ అయితే దక్కింది ఆయనకి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డైరెక్టర్లందరికీ కూడా రెండో సినిమా గండం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫేస్ చేశారు. ఏదో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ ఇలాంటి కొంతమంది తప్ప ఈ రెండో సినిమా గండాన్ని అయితే ఎవరు దాటలేకపోయారు. చూస్తుంటే బుచ్చిబాబు కూడా ఈ రెండో సినిమా గండానికైతే బలయ్యేలాగా కనపడుతున్నాడు. సో సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని చేసినా సినిమాకైతే హైప్ రావట్లేదు. 3 సాంగ్స్ రిలీజ్ చేశారు, 2 టీజర్లు రిలీజ్ చేశారు, విపరీతమైన పోస్టర్లు, ఇంకా పోస్టర్లు అన్నీ ఒకేలా ఉన్నాయనుకోండి, కానీ చాలా పోస్టర్లు రిలీజ్ చేశారు. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశారు, కావాల్సినన్ని ప్రమోషన్లు చేస్తున్నారు. మొన్న బాలీవుడ్కి వెళ్ళారు, అక్కడ ప్రమోషన్లు చేశారు, తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత భోపాల్ వెళ్ళి ఒక ఈవెంట్ చేశారు. అంటే పుష్ప తరహాలో, పుష్ప సినిమాకి ఎలాగైతే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి నార్త్లో ఒక పెద్ద ఈవెంట్ పెట్టి ఎలాగైతే సినిమాని ప్రమోషన్ చేశాడో సేమ్ అలాగే ప్లాన్ చేశారు. అయితే అది ఫెయిల్ అయింది, ఎవడు పట్టించుకోలేదు దాన్ని. ఆ తర్వాత కర్ణాటకలో చూసుకుంటే అక్కడికి వెళ్ళి ఒక ప్రమోషన్ చేశారు. ఎటొచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా ప్రమోషన్లు అయితే స్టార్ట్ చేయలేదు. చేశారు కానీ బుచ్చిబాబు గారు అయితే ప్రమోషన్లు స్టార్ట్ చేశాడు, కానీ అంతగా ఏమనిపించట్లేదు. ఆయన ఇంటర్వ్యూలు చూస్తుంటే మొత్తం స్టోరీ రివీల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఎంతసేపు ఆ లాస్ట్ క్లైమాక్స్ గురించే చెప్తున్నాడు తప్ప ఇంకేమీ చెప్పట్లేదు సినిమా గురించి. అంటే స్టోరీ మొత్తం చెప్తున్నాడు, క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టోరీ మొత్తం చెప్పేసి ఇంకా క్లైమాక్స్ అలా ఉంటే ఏంటి, ఇలా ఉంటే ఎలా ఉంటే మనకేంటి. సో స్టోరీ మాత్రం చాలా సింపుల్ స్టోరీ అయ్యా. మొత్తానికైతే ట్రైలర్ చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ
ట్రైన్స్ అయితే ఆగవు, కానీ ఆ ఊరి వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఆ ట్రైన్స్ని పెద్ది అనే ఒక హీరో తన యొక్క ఆటని ఎలా ఆయుధంగా మలుచుకున్నాడో ఆ ట్రైన్ ఆపడానికి అన్నదే మిగతా స్టోరీ. సో దానివల్లనే సినిమా సక్సెస్ అవుతుందంటే తెలీదు. స్టోరీ మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. అందులోనూ సోషల్ మీడియాలో ఎప్పుడో లీక్ అయిన స్టోరీ ఇది. సో ఈ సినిమా ముందుగా జూనియర్ ఎన్టీఆర్తో తీయాలనుకున్నాడు. సో ఆయనకి స్టోరీ అయితే పెద్దగా నచ్చలేదు. చాలా మార్పులు చేర్పులు చేయించే ప్రయత్నం చేశాడు. దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఆయన దీనిపైనే వర్క్ చేశాడు బుచ్చిబాబు. కానీ మరి స్టోరీ అయితే ఆయనకు నచ్చలేదో, లేదంటే ఎక్కువ సినిమాలు ఒప్పుకొని ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేక సినిమాని రిజెక్ట్ చేశాడో తెలియదు. కానీ అది సరాసరి వచ్చి మెగా కాంపౌండ్లో చేరింది స్టోరీ. సో దానికి రామ్ చరణ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కానీ ఇందులో ఏ కొత్తదనం ఉందో మనకు తెలియదు. స్టోరీ మొత్తం ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్ అయింది. అప్పుడు ఎన్టీఆర్తో చేస్తున్నప్పుడే స్టోరీ లీక్ అయింది. ఆ తర్వాత మళ్ళీ బుచ్చిబాబు సన ఈ సినిమాని వాయిదా వేసుకుంటూ వస్తుంటే అది మరొకసారి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ట్రైలర్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టు సేమ్ అదే ఉంది. మరి లాస్ట్ క్లైమాక్స్ ఏం పెట్టారో తెలీదు. బహుశా డ్యూయల్ క్యారెక్టర్ ఉండి ఒక క్యారెక్టర్ చనిపోవచ్చు, లేదంటే ఒకే క్యారెక్టర్ ఉండి ఉప్పెన తరహా రేంజ్లో ఒక క్లైమాక్స్ అయితే ప్లాన్ చేసి ఉండొచ్చు. సో మొత్తానికైతే ఈ రెండింటిలో ఏదో ఒక క్లైమాక్స్ అయితే ప్లాన్ చేశాడు. అంతకు తప్ప సినిమాలో ఏ కొత్తదనం ఉన్నట్టుగా కూడా మనకు కనిపించలేదు. ట్రైలర్ మొత్తం కూడా చాలా అంటే చాలా ఫ్లాట్గా కూడా కాదు, ఒక నార్మల్ రేంజ్ కంటెంట్ కంటే తక్కువగానే ట్రైలర్ కట్ అయితే చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక పూర్ ట్రైలర్ కట్ అని కూడా చెప్పొచ్చు. దానివల్ల సినిమా పైన హైప్ అయితే రావట్లేదు. సోషల్ మీడియాలో స్టోరీ లీక్ అవ్వడం, సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్ళడం, తర్వాత ట్రైలర్ యాజ్ ఇట్ ఈస్గా సోషల్ మీడియాలో ఏ స్టోరీ అయితే లీక్ అయిందో సేమ్ అలాగే ఉండడం, తర్వాత అటు చూసుకుంటే తెలంగాణలో ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ సిస్టమ్ కావాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం, ఆ తర్వాత ఓవర్సీస్లో టికెట్ హైక్స్ వల్ల సినిమాకి టికెట్స్ అయితే తెగకపోవడం, సినిమా పైన హైప్ లేకపోవడం, ప్రమోషన్లు చేసినా కూడా సినిమా పైన హైప్ రావట్లేదు. మరి అదేమో తెలీదు. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందన్న సందడి ఎక్కడ కనిపించట్లేదు. RRR లాంటి ఒక సినిమా చేసి గ్లోబల్ స్టార్గా మారిన రామ్ చరణ్ లాంటి ఒక హీరో సినిమా వస్తుందన్న సందడి ఎక్కడా కనిపించట్లేదు. కొద్దో గొప్ప కనిపిస్తుందంటే అది ట్రోలర్స్ పుణ్యమని చెప్పాలి. వాళ్ళు ట్రోలింగ్ చేయడం వల్లే ఇంకా పెద్ద సినిమా వస్తుందన్న విషయం కొద్ది మందికైనా తెలిసింది, లేదంటే అది కూడా తెలిసి ఉండేది కాదు. నిజంగా ట్రోలర్స్కి తలా కొంత డబ్బులు ఇచ్చి పెద్ద మూవీ టీం అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ వల్లే సినిమా ఉందన్న విషయం చాలామందికి తెలుస్తుంది. లేదంటే ఈ సినిమా June 4th రిలీజ్ అవుతుందన్న విషయం చాలామందికి తెలియదు. ఆ రేంజ్లో హైప్ ఉంది సినిమా పైన. సో ఇప్పుడు చూసుకుంటే ట్రైలర్ రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో లీక్ అయిన స్టోరీనే ట్రైలర్లో కనిపించింది. ట్రైలర్ కూడా చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్, అరే ఇది బాగుందే, అరే ఇక్కడ బాగుందే అని చెప్పుకోవడానికి లేకుండా చాలా పకడ్బందీగా ట్రైలర్ను కట్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం సినిమాకి వెళ్ళకూడదని పగబట్టి ట్రైలర్ కట్ చేసినట్టుగా కనబడుతుంది. ఇలా సోషల్ మీడియాలో ఉన్న స్టోరీనే కట్ చేసి, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు సోషల్ మీడియాలో ఒక స్టోరీ సర్క్యులేట్ అవుతుంది, మరి దాన్ని ఎలా తప్పించాలి అని ఆలోచన లేకుండా సేమ్ సోషల్ మీడియాలో ఏ స్టోరీ అయితే ఉందో దాన్నే కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే చూపించారు కూడా. అలాంటప్పుడు సినిమా పైన హైప్ ఏమొస్తుంది? ఏదో లాస్ట్లో క్లైమాక్స్ ఉంది అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అందరూ ఏడుస్తారు, అసలు చాలా ఎమోషనల్ అవుతారు, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. 45 minutes క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో. ఇవన్నీ కూడా సోది మాటలు. సో ట్రైలర్ కట్ అనేది చాలా అంటే చాలా దరిద్రంగా, చాలా వరస్ట్గా ఉంది. ఇప్పుడైతే ఒక ప్రీలీజ్ ఈవెంట్ మాత్రం మిగిలింది. ప్రమోషన్స్ అన్ని చోట్ల అయిపోయింది. హిందీలో, తర్వాత అటుపోతే భోపాల్లో ఒకటి చేశారు ప్రమోషన్స్, తర్వాత కర్ణాటకలో చేశారు. ఇక ఏమైనా తమిళనాడు వెళ్తారేమో తెలీదు, అదైతే మనకి. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పైన హైప్ రావాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ సక్సెస్ అవ్వాలి. తర్వాత పెద్ద ట్రైలర్ అంటే సెకండ్ ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ ఇప్పుడు ఒక ట్రెండింగ్గా మారింది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ కావాలి. సినిమా పైన బజ్ తీసుకురావాలి. అప్పుడే సినిమాకి బుకింగ్స్ అయితే ఊపందుకుంటాయి. సో వాళ్ళు కూడా పెద్ద రిలీజ్ ట్రైలర్ అయితే ప్లాన్ చేశారంట. 2 minutes ట్రైలర్ అయితే ఒకటి కట్ చేశారంట. మరి ప్రీలీజ్ ఈవెంట్ రోజే ఈ పెద్ద సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారేమో. చేసే అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. అయితే మూవీ టీం మాత్రం ఖచ్చితంగా సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయాలి, సినిమా పైన హైప్ తీసుకురావాలని ఉన్నారు. బట్ బుచ్చిబాబు సనా మాత్రం ఆల్రెడీ ఇప్పటికే స్టోరీ మొత్తం లీక్ అయింది. ఇంకా ఎక్కువ అంటే ఇంకా సినిమాలో ఉన్న మాస్ ఎలిమెంట్స్, అలాగే సినిమాలో ఉన్నటువంటి గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ కూడా ట్రైలర్లో పెడితే
ఇక సినిమా పైన ఉన్న కాస్త కూస్త హైప్ తగ్గిపోతుందేమో అన్న డైలమాలో అయితే ఆయన ఉన్నాడు. సో మరి వాళ్ళు ఏ తర్జన పడుతున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే ట్రైలర్ మాత్రం ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలి కూడా. రిలీజ్ చేస్తేనే సినిమా పైన హైప్ అనేది వస్తుంది. ఇప్పటికైతే సినిమా పైన ఎటువంటి పస లేదు, సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ లేదు, సినిమా పైన హైప్ లేదు. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత ఏదైనా మ్యాజిక్ జరిగితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది బాగా హైలైట్ అవ్వాలి. అది సక్సెస్ అయితే సినిమాకి బుకింగ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒకవేళ ఇవన్నీ జరగకపోయినా కూడా సినిమాలో నిజంగా కంటెంట్ ఉంటే మాత్రం దాన్ని ఎవడు ఆపలేడు, ఎవడు ఏం పీకలేడు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం. మరి ఏమవుతుందో చూడాలి. మరి పెద్ద సినిమా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయాలా వద్దా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.